వెల్కమ్ టు అవినావ్ భారత్. నేను శివరామకృష్ణ. విశాఖ గీతం కాలేజీలో భూ దోపిడీ అయితే జరిగిందని చెప్పి స్థల పరిశీలన చేయడానికి పెద్ద ఎత్తున అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే వచ్చారు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరూది కళ్యాణ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకు వచ్చారు, ఏంటి ఈరోజు ఏం జరిగింది? గీతం విద్యా సంస్థ ద్వారా 54.79 ఎకరాలని కబ్జా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానంకి వాళ్ళు ప్రతిపాదించారు. అసలు ఈ కుంభకోణం అనేది విశాఖ చరిత్రలోని అతిపెద్ద భూ కుంభకోణం. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు ఈ కుటుంబము ఇలా భూములు కబ్జా చేయడానికి అని మేము అడుగుతూ ఉన్నాము. ఏమంటే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు సంపదని దోచుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా 5 లక్షల ఓట్ల మెజారిటీతో భరత్ గారు గెలిచారు. ఇప్పుడు 5,000 కోట్ల భూ దోపిడీ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే 7కి 7 సీట్లు ఈ కూటమికి ఇచ్చినందుకు వాళ్ళు ఇది రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. అసలు నిజం చెప్పాలంటే ఇదే విశాఖపట్నంలో ఇదే భరత్ గారు ఇదే ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్డు పక్క చిన్న చిన్న బడ్డీ కోట్లు వేసుకునే వాటిని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్స్ పెట్టి తొలగించిన పరిస్థితి. పేదవాడు 1 సెంటో 1/2 సెంటులోనో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ప్రొక్లైన్స్ పెట్టి తొలగించిన పరిస్థితి మనం చూసాము. వీళ్ళు మాత్రం 54 ఎకరాలు ఎంత నిర్దాక్షిణ్యంగా కబ్జా చేసేస్తారు ఆ ప్రజల ఆస్తిని. వీళ్ళకి అందుక పదవులు ఇచ్చారని ఈరోజు విశాఖపట్నంలో ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. అసలు మేయర్ని ఒక మహిళా మేయరు ఒక బీసీ ఆవిడ్ని ఎందుకు దించేశారా అనుకున్నారు ప్రజలు. ఈ రోజు చూస్తే అర్థమైంది ఈ భూ కబ్జా కోసం ఆ రోజు కార్పొరేటర్లకు డబ్బులు ఇచ్చి కొనుక్కొని కొత్త మేయర్ని ఎలక్ట్ చేసి ఈ రోజు తీర్మానం పెడుతూ ఉండే పరిస్థితి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ బిల్డింగ్స్ కడితే దానికి రచ్చ చేశారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇక్కడే ఉన్నారు కదా. మరి అప్పుడులాగే గేట్లు దోకడాలు ప్రహరీలు దోకడాలు గట్టా ఈ గీతం కాలేజ్ దగ్గర చేయాలి కదా. 54 ఎకరాలు కబ్జా చేసినప్పుడు ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థ ఈ రోజు కబ్జా చేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టుగా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మిగతా అందరూ కూడా అలా ఉంటూ ఉన్నారు. లోకేష్ గారికి తోటల్లుడు బాలకృష్ణ గారి అల్లుడు. ఎంత దారుణమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. వీళ్ళు ఈ ప్రొసీజర్ని వెంటనే ఆపకపోతే దీని మీద మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. రానున్న రోజుల్లో మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా 29లో రాబోతూ ఉంది. ఇలాంటి కబ్జాకి పాల్పడిన అందరినీ కూడా అరెస్టులు చేసి జైల్లో పెట్టబోతున్నామని తెలియజేస్తున్నాం. రేపు ఇది కౌన్సిల్లో ప్రవేశపెట్టబోతున్నారు కదా, రేపు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా కార్పొరేటర్స్ మా ఎమ్మెల్యేస్ మేమందరం కూడా కౌన్సిల్ లోపల మిగతా వాళ్ళందరూ కౌన్సిల్ బయట దీని మీద తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఈ తీర్మానాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు అనే విషయాన్ని కౌన్సిల్ లో మేయర్ గారికి అలాగే కమిషనర్ గారికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేడం, ఈ భూ కబ్జాని ఏ విధంగా చూసుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఎవరైనా పరిపాలించే నాయకుడు అంటే ప్రజల మద్దతు ప్రకారంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ముఖ్యమంత్రి గవర్నమెంట్స్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే దగ్గరుండి కూడా రక్షించే విధంగా ఉండాలి. కానీ ఈరోజు కూటమిలో ఉన్నటువంటి వారి కుటుంబానికే ఈరోజు దానదత్త చేసేటటువంటి కార్యక్రమాలు మీరు అందరూ చూశారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి కనుక విశాఖపట్నంలో తలెత్తినా రాష్ట్రంలో ఎక్కడ తలెత్తినా కూడా ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఖండిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో ఎస్పెషల్లీ భూముల రేట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి మంచి రేటు ఉండి ఈరోజు అంతా బాగుంటే ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళేమో ఈరోజు 54.79 ఎకరాలు సుమారు 5,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఈరోజు కబ్జా చేసేసి బోర్డులు తీసేసి వాళ్ళ స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం. మరి ఈరోజు ప్రజలు మీకు ఎందుకు ఇచ్చారు? ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వంలోకి దేనికి వచ్చారో మీరు అర్థం చేసుకోవాలి. భూములు లాక్కోవడానిక మీరు పప్పు బెల్లాలు పంచినట్టుగా భూములన్నిటికీ తక్కువ రేట్లకు పంచేశారు ఆల్రెడీ. ఈ రోజేమో ఈ భూమిని కూడా మీరు కైవసం చేసుకుని రేపు కౌన్సిల్లో పెట్టి తీర్మానించి దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలనేటువంటి దురాలోచనని మీరు వెనక్కి తీసుకోకపోతే మేము పోరాడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఎదురుగా ఉంది చక్కటి బిల్డింగ్, ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్లు కడితే ఆ రోజు 250 కోట్లతో కడితే నానా మాటలు అన్నారు. ఆయన సొంత బిల్డింగ్ కట్టుకున్నట్టుగా ఆయన సొంత కోసం కట్టుకున్నట్టుగా మాట్లాడారు. ఈరోజు ఇవన్నీ మీకు కనిపించడం లేదా అని చెప్పి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది మీరు వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాడతాం, దీని మీద ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మనం చూసుకోవచ్చు. మనం ఈ గీతం స్థల పరిశీలన కోసం అయితే ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తుగా అయితే వచ్చారు. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం పోలీసులంతా ఏ విధంగా మోహరించారో, మొత్తం ఎక్కడికక్కడ బారికేడ్లు అయితే పెట్టి మొత్తం రోప్ పార్టీస్తో పాటు మొత్తం అంతా ఎవరిని లోపలికి వెళ్ళకుండా అయితే చేశారు. పోలీసులు అయితే భారీగా మోహరించారు.
ఈ నేపథ్యంలో అయితే వీళ్ళు ఈ భూమి కబ్జా విషయంలో అయితే మటుకి చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ మొత్తం అంతా పెద్ద సంఖ్యలో అయితే ఈ కార్యకర్తలు అయితే వచ్చి ఈ పరిశీలనకు అయితే చేయబోతారు. అయితే లోపలికి వెళ్ళనివ్వకుండా మొత్తం అంతా ఎక్కడికక్కడ పోలీసులు అయితే మోహరించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం అంతా దీన్ని రేపు కౌన్సిల్ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని మొత్తం అంతా వాళ్ళకు అనుగుణంగా ప్రవేశపెట్టి దీన్ని మమ అనిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపంగా అయితే దారుస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఈ భూ కబ్జాని అయితే మేము ఊరుకునేది లేదని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. రేపు ఈ జీవీఎంసీ కౌన్సిలింగ్ సమావేశంలో ఇది ప్రవేశపెట్టే క్రమంలో అయితే మేము మా కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున అయితే ఉద్యమిస్తాం. ఈ నేపథ్యంలో రేపు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయితే మేము ధర్నాకైతే దిగుతున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మేము ఊరుకునేది లేదు, కంపల్సరిగా మా ఉద్యమం తీవ్ర రూపంగా దాలుస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కానీ, వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు కానీ, అమర్నాథ్ కానీ వీళ్ళంతా తెలియజేశారు. ఏదేమైనా రేపు జరగబోయే ఈ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా మారే పరిస్థితి అయితే ఏర్పడింది విశాఖలో. ఇది గీతం కాలేజీ వద్ద ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవినావ్ భారత్, విశాఖ గీతం కాలేజ్ వద్ద నుంచి.